పోర్చుగీస్ వారి గురించి చూద్దాం. పోర్చుగీస్ వారి గురించి చూద్దాము. మామూలుగా ఈ పోర్చుగీస్ వాళ్ళకంటే పోపు తెలుసు కదా మీకు. ఇప్పుడు పోపు ఉన్నారు కదా, క్రిస్టియానిటీకి హెడ్ అనమాట. ఆయన పొజిషన్ అంటే హైయెస్ట్ పొజిషన్లో క్రైస్తవ మతానికి ఎవరైనా ఉన్నారా అంటే అప్పట్లో వచ్చేసి పోప్ అనమాట. మామూలు ఇస్లాంకి ఖలీఫా అంటాం కదా, క్యాలిఫ్ అంటాం, అలానే పోప్ అనమాట. అప్పట్లో పోప్ ఎవరంటే పోప్ నికోలస్ 5 అనమాట. పోప్ నికోలస్ 5. అప్పట్లో పోప్ ఎవరంటే పోప్ నికోలస్. సో పోప్ నికోలస్ 5 అనమాట. ఇతను పోప్ అంటే క్రిస్టియానిటీలో హైయెస్ట్ పొజిషన్. ఇతను పర్మిషన్ ఇచ్చాడు, పోర్చుగల్ యొక్క యువరాజుకి పర్మిషన్ ఇచ్చాడు. ఏమని? పోర్చుగల్ యొక్క యువరాజు ఎవరంటే హెన్రీ అనమాట. ప్రిన్స్ హెన్రీ అనే అతను పోర్చుగల్ దేశానికి సంబంధించినటువంటి ఈ స్టోరీ ఉంటే మీకు నీట్గా అర్థమవుతుంది. పోర్చుగల్ యువరాజు అనమాట, పోర్చుగల్ యొక్క యువరాజు. ఈయన ఈ పోపు నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. అప్పట్లో క్రిస్టియానిటీ హెడ్ పోపు కాబట్టి ఆయనకు పర్మిషన్ తీసుకున్నాడు. ఇలా మనము సముద్ర అన్వేషణ చేద్దాము, స్పైసెస్ అనేవి మనకు దొరుకుతాయి. ఆల్రెడీ చాలామంది మాజిలాడీలు అందరూ వెళ్ళున్నారు కాబట్టి సో మనం కూడా మొదలు పెడదామని చెప్పేసి వెళ్ళారనమాట. కాబట్టి పోపు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు హెన్రీ ఆ సముద్ర అన్వేషణకు కావాల్సిన పెట్టుబడి అంతా పెట్టాడనమాట. ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. సో చేసి సముద్ర మార్గాన్ని ఎక్స్ప్లోర్ చేయమన్నాడు. ఏ ప్రాంతాన్ని? తూర్పు ప్రాంతాన్ని. సో తూర్పు ప్రాంతం అంటే ఇంక్లూడింగ్ ఇండియా అనమాట. సో ఇండియా కూడా మనకి తూర్పు వైపే ఉంటుంది. సో ఆఫ్రికా తర్వాత తూర్పు వైపు ఉండేదంతా కూడా ఇదే అనమాట. సో అర్థమైందా? కాబట్టి తూర్పు ప్రాంతాలు అంటే ఇండోనేషియా, సుమత్రా దీవులు, ఇండియా, వీటికి చేయమన్నారు ట్రేడ్. అంటే స్పైస్ దొరుకుతాయి బాగా అక్కడ. మన ఇండియా తెలియదు కానీ వాళ్ళకి ఇండోనేషియా దీవులు తెలుసు. అప్పుడు వాటిని సువర్ణ దీవులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు, స్పైస్ ఐలాండ్స్ అని పిలిచేవాళ్ళు ఇండోనేషియాని. ఎందుకంటే ఆల్రెడీ ఫెర్డినాండ్ మాజిలాండ్ వెళ్ళున్నాడు. వాస్కో డ గామా కంటే ముందే వెళ్ళున్నాడు అనమాట. మన ఇండియాకి రాలేదు, అక్కడికి వెళ్ళున్నాడు. స్పైస్ అనేది తీసుకెళ్లారు వాళ్ళు.